కేసీఆర్ సర్కార్ హయాంలోని కుంభకోణాల గురించి అప్పట్లో కసితో రగిలిపోయినటువంటి కొంతమంది జర్నలిస్టులు ఇప్పుడు బయట పెడుతూ ఉన్నారు. అందులో కీలకమైనటువంటిది ఐఎండ్పిఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక దేవేందర్ రెడ్డి అనే జర్నలిస్ట్ హైలైట్ చేసినటువంటి అంశం ఏంటంటే, రిటైర్డ్ ఆఫీసర్ బి రాజమౌళిని తీసుకొచ్చి అప్పట్లో దానికి అప్పచెప్పారు. ఈ ఒక్క ఆఫీసులోనే ఒక్క ఐఎన్పిఆర్లోనే యాడ్స్ రూపంలో ఎంపానల్ ఏజెన్సీల ద్వారా దోచుకున్నారు. పబ్లిషర్స్ని భయపెట్టి 20% కమిషన్ తీసుకున్నారు. సంపదే ధ్యేయంగా సాగిపోయింది. అప్పట్లో ఎలాంటి విచారణ లేకుండా ఎలా వదిలేస్తారంటూ రేవంత్ సర్కార్ని ప్రశ్నిస్తున్నారు. ఐఎండ్పిఆర్ ఖర్చుల మీద ఎంతోమంది ఆర్టీఐ కిందన క్వశ్చన్ అడిగితే లెక్కలు కూడా చెప్పలేదు. అప్పీల్కి వెళ్దామంటే కమిషనర్సే లేరు. రామంతపూర్ దర్గా దగ్గరికి ఎన్ని కోట్ల ఆస్తులు చేరినాయో లెక్కేయండంటూ ఒక టిప్ కూడా ఇస్తున్నారు. ఉప్పల్ ఎన్ఎస్ఎల్ సెజ్లో ఆస్తులు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన ఆర్ఓ ఎంత, పబ్లిషర్స్కి చేరింది ఎంతో తేలాలి. 9 ఏళ్లలో 3,750 కోట్ల రూపాయల బడ్జెట్ అంతా తామై నడిపించినటువంటి 2 ఏజెన్సీలు, వలయం తేజ ఏజెన్సీలు ప్రజల సొమ్ము దోచుకున్నారు కాబట్టి దాని మీద దర్యాప్తు చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇది ఏ మేరకు చేస్తారో చూడాల్సింది.